అంటే దేశంలో ఉండే రాష్ట్రాల ప్రభుత్వాలు కావచ్చు లేదా దేశాలు కావచ్చు, ఏ దేశానికైనా నిఘా వ్యవస్థ, గూఢచార వ్యవస్థ లేకుండా ఉండే ప్రభుత్వాలు ఉంటాయండి? ఉంటాయా? ఎంటైర్ వరల్డ్. 1 2 సమాచార సేకరణ నిమిత్తం ప్రభుత్వాల దగ్గర ఏకంగా ఇంటెలిజెన్స్ అని ఒక డిపార్ట్మెంటే ఉంటుందండి. ఆ ఇంటెలిజెన్స్లో కూడా వివిధ విభాగాలు ఉంటాయండి. ఇప్పుడు మన దగ్గర బాంబు పేలుడు తెరండి హైదరాబాద్, దానికోసం కౌంటర్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇంకా ఇతర సంస్థలకు సంబంధించిన సమాచారం సేకరించడానికి ఎస్ఐబి అని ఒక వింగ్ ఉంటుంది. ప్రతి ఎస్పీ దగ్గర ఎస్బి డిపార్ట్మెంట్ అని ఉంటుంది. ఇట్లా అనేక స్థాయిలలో ఈ నిఘా వ్యవస్థ, గూఢచార వ్యవస్థ, వేగులు అనేది ఉండటం అనేది అత్యంత సహజమైనటువంటి విషయం అండి. అది అయితే వాళ్ళు సమాచార సేకరణ నేర నిరోధక విభాగం కాబట్టి ముందే సమాచారాన్ని సేకరించడం. సపోజ్ ఏదైనా టెర్రరిస్టులు వస్తారు, హైదరాబాద్లో బాంబులు పెరుస్తారు, ఇంటెలిజెన్స్ పనిచేస్తుందండి దాని మీద. అందులో భాగంగా అనేక మార్గాలు ఉంటాయి వాళ్ళు సమాచారం సేకరించడానికి. సీక్రెట్ ఫండ్ ఇస్తారండి వాళ్ళకు, అన్అకౌంటెడ్ అన్ఆడిటెడ్ ఫండ్ కూడా ఇస్తారు వాళ్ళకు, ఆడిట్ లేకుండా ఇస్తారు. దేనికి ఖర్చు పెడుతున్న వాళ్ళు చెప్పరు. అట్లనే దేశాల నుంచి ఇంటర్నేషనల్ స్పైస్ ఉంటారండి, ఇతర దేశాల్లో పోయి స్పైయింగ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ చాలా సహజమైన విషయాలు. ఇది ప్యూర్లీ పరిపాలన సంబంధించినటువంటి అంశం అండి. సో ట్యాపింగ్ చేశారు, వినండి, పరిపాలనకు సంబంధించిన అంశం. దాంట్లో పోలీసులు చేస్తారండి, ముఖ్యమంత్రి చేయడు, మంత్రులు చేయరు. ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఉచితమని భావించిన దానికి ఏదైనా చేయాలనుకుంటే, ఇంటర్సెప్ట్ చేయాలనుకుంటే, వాళ్ళ ఫోన్ను ఇంటర్సెప్ట్ చేయాలనుకుంటే చేస్తారండి, డెఫినెట్గా చేస్తారు. కానీ ముఖ్యమంత్రి ఆదేశిస్తారు కదా. నో, ఎట్లా ఉంటుందంటే అది ముఖ్యమంత్రి దాకా ఉండదండి, హోమ్ మినిస్టర్ లెవెల్నే ఉంటుంది. రీజన్ వైజ్ ఇది టెలిగ్రాఫిక్ యాక్ట్ 1898 అండి, బ్రిటిష్ కాలం నుంచే చట్టం ఉంది. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వాలకు, పోలీసులకు పవర్స్ ఉంటాయండి. వాళ్ళు ఏం చేయాలంటే హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని ఇంటర్సెప్ట్ చేస్తారు. వాళ్ళు ముఖ్యమంత్రికి తెలియదు ఎక్కడ ట్యాపింగ్ చేస్తున్నారు, ఎవరు ట్యాపింగ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రికి సంబంధించిన అంశం కాదు. పోలీస్ శాఖ వాళ్ళు వివిధ రకాల అంశాలు సేకరిస్తారండి, చాలా రకాలు. మేము ముఖ్యమంత్రిలో కొన్ని అడుగుతామండి వాళ్ళని అప్పుడప్పుడు. సపోజ్ ఏదైనా అతివృష్టి వచ్చింది, ప్రజాభిప్రాయం ఎట్లుంది, ప్రభుత్వం స్కీమ్ తెచ్చింది, దాని మీద ప్రజాభిప్రాయం ఎట్లుంది, రకరకాల రిపోర్ట్స్ ఉంటాయి, అవి అడుగుతారు. అట్లాంటి సందర్భంలోనే వాళ్ళు కొన్ని మాకు సమాచారం ఇస్తారు. అదర్వైజ్ నేను ఇంకో మాట చెప్తానండి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి చాలా బుర్ర తక్కువ ప్రభుత్వం అండి ఇది. దాన్ని కూడా ఒక రాజకీయ అంశంగా మార్చి వాళ్ళ కాకా పేపర్లు, వాళ్ళ కాకా పట్టే ఛానళ్ళలో ఆ డర్టీ ట్రిక్స్ చేస్తున్నారు తప్ప ఏం ట్యాపింగ్ ఎవడు చేస్తాడు నాకు అర్థం కాదు. ఎవరి ట్యాప్ ఎవడు చేస్తాడు? అంతర్గత భద్రత కోసం ట్యాపింగ్ చేస్తే నిఘా వ్యవస్థను వాడుకుంటే తప్పు లేదు, కానీ రాజకీయ ఇంటెలిజెన్స్ కోసం, రాజకీయ నాయకుల మీద నిఘా పెట్టడం కోసం ఇంటెలిజెన్స్ వ్యవస్థని, ట్యాపింగ్ని తెలంగాణలో వాడుకున్నారనేది ఈ ప్రభుత్వం ఆరోపిస్తుంది, ఎంక్వైరీకి ఆర్డర్ చేసి. నేను అది కాదండి, ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ఏమైనా జ్ఞానం ఉంటే ఆయనకు రోజు ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్ వస్తుందా లేదా? ప్రతిరోజు వస్తుందా లేదా? మాకు తెలియదు అనండి, ఎట్లా వస్తుందో, ఏం జరుగుతుందో, ఏం చెప్తారో. మేమంత పిచ్చోళ్ళమా? కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది గూఢచార వ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. వాళ్ళు సమాచారం సేకరణ చేసి వాళ్ళు వాడుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుంటానికి, అన్ని రకాల బాగుంటానికి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి, ఏమైనా ప్రతిభ శక్తులు వస్తే వాళ్ళని కట్టడి చేయడానికి అనేక రకాలుగా వాడుకుంటారు. డెఫినెట్గా ఇక్కడ ఇక్కడ ఇంటర్సెప్ట్ చేసిండో ఏందని మా దాకా ఉండదండి. అది యాక్చువల్ ముఖ్యమంత్రి దాకా రాదు. ట్యాప్ చేసామని చెప్పరు. మేము ట్యాప్ చేసి తెచ్చిచ్చినామా ఫలానా రకం. వాళ్ళు పలు రకాలుగా చేస్తారండి, డబ్బులు ఇచ్చి కూడా చేస్తారు సమాచారాన్ని సేకరణ. సమాచారాన్ని సేకరించడానికి అనేక ట్రిక్కులు, అనేక స్ట్రాటజీస్ ఇస్తారు వాళ్ళు. అందులో ఇంటర్సెప్షన్ ఒకటి, ఫోన్ ఇంటర్సెప్షన్. ఇద్దరు వ్యక్తులు కుట్ర చేస్తున్నారు ఏదైనా విషయంలో అంటే వాళ్ళ మధ్యలో వచ్చే సంభాషణ ఇంటర్సెప్ట్ చేస్తారు డెఫినెట్గా. అది ఎట్లా చేస్తారు? అనుమతితో చేస్తారు. హోమ్ సెక్రటరీ గారు అనుమతి తీసుకొని బాధ్యత అఫీషియల్గా చేస్తారు. ఇంకోటి, ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటండి, ప్రైవేట్ ఫోన్లు బోలెడని ఉన్నాయి. ప్రైవేట్ ఫోన్లు ఇప్పుడు జియో ఉంది, ఇంకోటి ఉంది, చాలా కంపెనీలు ఉన్నాయి కదా, ఎయిర్టెల్ ఉంది, ఇంకోదేదో ఉంది. వాళ్ళని కూడా వీళ్ళు అడుగుతారు బాజాప్తా. అండర్ ద ఆర్డర్స్ ఆఫ్ ద హోమ్ సెక్రటరీ దే ఆస్క్ దెమ్
యూ హ్యావ్ టు గివ్ మీ దిస్ ఇన్ఫర్మేషన్, నాకు ఇది ఇంటర్సెప్ట్ చేసి మనం అడుగుతారు. ఇప్పుడు ఓన్లీ ప్రభుత్వ ఫోన్ లేదు కదండి, ఒకప్పుడు అంటే ఓన్లీ ప్రభుత్వ ఫోన్ BSNL. బట్ దేర్ ఆర్ సో మెనీ కంపెనీస్, వాళ్ళకి అఫిషియల్ లెటర్ ఇచ్చి బాధ్యత అడిగి తీసుకుంటారు సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందా రాజకీయ అవసరాల కోసం? రాజకీయ అవసరాల కోసం ఇది చాలా సిల్లీ థర్డ్ క్లాస్ ఆలోచన లేనటువంటి వాళ్ళు చేస్తున్న ప్రచారము. దీన్ని చర్చ కూడా అసలు వేస్ట్ అండి, మియర్ వేస్ట్. ఎన్ని ట్యాపింగ్లు చేసినా నాకు చెప్తారండి ముఖ్యమంత్రికి, సార్ మేము రోజుకి ఇన్ని ఫోన్లు ట్యాప్ చేసినాం, పలానా ఎల్లి కానీ చేసినాం, పలానా మళ్ళీ కానీ చేసినాం చెప్తారా? అల్టిమేట్ ముఖ్యమంత్రికి ఏరేది రిపోర్ట్ చేరుతుంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చేరుతుంది. కానీ బాధ్యత ప్రభుత్వం అంతే కదా. నో సారీ, డిపార్ట్మెంట్ వ్యవహారం అది. అది గవర్నమెంట్కు వాళ్ళకి మధ్య ఉండేటువంటి విషయం ఉంటుంది. అది హోమ్ సెక్రటరీ గారు పర్మిషన్ ఇస్తారు, వెన్ ఎవర్ ఈ ఫీల్స్ నెసెసరీ, అవసరం ఉంది అనుకున్నప్పుడు ఇస్తారు. అనేక అంశాల మీద ఉంటుందండి, సామాజిక అంశాలు ఉంటాయి, నేరాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి. కరెక్టే ఉంటుంది, నిఘా వ్యవస్థ నేరస్తులు ఉంటుంది. పారిపోయినప్పుడు ఉంటుంది, ఎక్కడ పోతున్నాను ఉంటుంది. చాలామంది నేరస్తులు ఈ మధ్య వాళ్ళ సెల్ ఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారా పట్టుకుంటున్నారు. వాడు దొరుకుతున్నాడు ఆ టవర్ నుంచి ట్యాపింగ్ చేసి, అట్లా పట్టుకుంటున్నారు. ఉదాహరణకి నిత్యానంద రెడ్డి గారు అని చెప్పి ఆయనను కిడ్నాప్ చేసి కేబీఆర్ పార్క్ దగ్గర, వాడు తెల్లారి కర్నూలు దొరికిపోయిండు. నేను అడిగిన పోలీసులు ఎట్లా పట్టుకున్నారు అంటే, వాని ఫోన్ ట్యాపింగ్ పెట్టినాం సార్, వాని ఫోన్ సిగ్నల్ ఇస్తూ ఉండే, అక్కడ ఉన్న కర్నూలు టవర్ చూపెడతా ఉండే, కర్నూలు పోయి మేము న్యాపడేయమని చెప్పినారు. అది చాలా సింపుల్ విషయం. దీన్ని కూడా రాజకీయం చేయడం అంత దివాలా కోరుతాను, దౌర్భాగ్యం ఇంకోటి ఉండదండి. సో గత మీ ప్రభుత్వం ఏది చేసినా ట్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లీగల్గా చేసిందంటారు, ఇల్లీగల్గా ఎక్కడ నో నాట్ ఎట్ ఆల్. నా దృష్టికి వచ్చిన మేరకు ఎవడన్నా ఒకవేళ ఆఫీసర్ తప్పు చేసి ఉంటే ఆ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుంటుంది. అది డీజీపీ చూస్తాడు, ఇంటెలిజెన్స్ ఐజీ కానీ డీజీ కానీ ఎవరంటే వాళ్ళు చూస్తారు. వాళ్ళకి సంబంధించిన వ్యవహారం, వాళ్ళకి సంబంధించిన గొడవ తప్ప పొలిటికల్ గవర్నమెంట్ దాకా రాదండి. క్యాబినెట్ కుంటే సమానం అది.